మార్కాపురం పట్టణ ప్రజలు ప్రత్యేక జిల్లా ప్రకటించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. 25వ వార్డులో ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు, ప్రజలు పాలాభిషేకం నిర్వహించి జిల్లా అభివృద్ధికి ఆయన సహకారం ముఖ్యమని గుర్తు చేశారు. నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందల రామిరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ చంద్రబాబుకి రుణపడి ఉంటారని, గతంలో విస్మరించిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ప్రకటించబడినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి మన మార్కాపూర్ డివిజన్ ని ఇక్కడున్న సమస్యలను గుర్తించినటువంటి మన ప్రియతమ నేత, మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల కోరిక గుర్తించి ఈ మార్కాపూర్ని కేంద్రంగా ఈ డివిజన్ మొత్తం కలిపి కనిగిరి అన్ని ప్రాంతాలతోటి ఒక ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. నాయకులు కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా మా మార్కాపూర్ కేంద్రంగా జిల్లా చేయమని చెప్పి ఏ శాసనసభ్యుడు కూడా మంత్రికి కూడా ఒక్క అడుగు ముందుకేసిన పాపాన పోలేదు. వచ్చిన అవకాశాన్ని ఇసిరి బంగాళాఖాతంలో వేయడం జరిగింది. మన ప్రాంత ప్రజలు మొత్తం అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఇదే మార్కాపూర్ వేదికగా మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇస్తాను మన ప్రభుత్వం వస్తే అని చెప్పి ప్రకటన చేశాడు బహిరంగ సభలో. పరిపూర్ణంగా కొత్త జిల్లాగా ఏర్పడడం ఖాయం. వచ్చే రిపబ్లిక్ డేకు మన మార్కాపూర్ జిల్లా కేంద్రంగా కొత్త కలెక్టర్ తోటి రిపబ్లిక్ డే దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటామని చెప్పేదానికి చాలా ఆనందపడతా ఉన్నాం. మన అందరి కోరిక తీర్చినటువంటి చంద్రబాబు నాయుడికి జన్మ జన్మలా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.